ఎవరి ఫోన్ సాధు తీయొచ్చు కదా. సార్ ఏదో ఫారిన్ నంబరు, నేపాల్ నంబర్ అనుకుంటా. హలో. ఫోన్ తీయడానికి ఇంతసేపు ఏంటి సార్? నాకు మీరేదో హెల్ప్ చేయాలనుకుంటున్నారని తెలిసిందే. సార్ ఆయనే ఫోన్ చేస్తున్నారు అనుకుంటారు. స్పీకర్లో పెట్టు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరి గురించైతే మీరిద్దరూ తిరుగుతున్నారో వాడినే మాట్లాడుతున్నాను. నువ్వు అతనివే అని మేమెలా నమ్మడం? పాండే చెప్పింది నిజమే. ఖచ్చితంగా మీరు పోలీసులే. అనుమానం ఎక్కువ, ఎవరిని నమ్మరు. మీకేం కావాలో చెప్పండి. కలిస్తే గాని మేము చెప్పలేం. మీ మంచి కోసమే కలుద్దాం అంటున్నాను. ఒక శవానికి మీరేం సాయం చేయగలరు? ఏ మీకు సనోబర్ గుర్తురాదా? పాపం తనెప్పుడు నాన్న నాన్న అని తప్పిస్తూ ఉంటుంది. ఎలా ఉంటుంది? తల్లి తండ్రి లేని అనాథలా అక్కడ బందీగా ఉంది. ఏదో బతికుందంతే. ఒకవేళ మీరు మాతో చేతులు కలిపితే తనను మీట్ అయ్యేలా చేస్తాం. అలాగే, నేను నా అడ్రస్ మీకు పంపిస్తాను. మీరు మాత్రమే రావాలి. ఎవ్వరూ మీతో పాటు రాకూడదు. అలాగే. చూడండి. హలో. కట్ చేశాడు సార్. మా తనకి మాట్లాడేశాం. పదండి. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి? ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రెండు పక్షాల వారి మధ్య రోజు రోజుకి పోటీ బాగా ఎక్కువ అవుతోంది. బాబాజీ గారి కార్యక్రమాల్లో సీఎం సుందర్లాల్ గారు లేకుండా జరగడం లేదు. హుకుం సింగ్ గారు శక్తి ప్రదర్శన ర్యాలీ అని ఒకటి మొదలు పెట్టారు. సీఎం సుందర్లాల్ గారు బాబా నిరాళ ఇంకా టింకా చేసే కాన్సర్ట్స్ ని ఆయన చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి హుకుం సింగ్ గారు నిప్పులు తొక్కడం మొదలు పెట్టారు. బాబాజీ ఇంకా సీఎం వీరిద్దరి కలయికని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే, బాబా హుకుం సింగ్ గారికి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, సీఎం గారిని సపోర్ట్ చేయడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు మాకు మా రిపోర్టర్ అజద్ మిర్జా స్టేడియం నుంచి లైవ్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఈ రోజు పరిస్థితి ఇక్కడ ఉద్రిక్తంగా ఉంది. ఈ స్టేడియం హుకుం సింగ్ గారు పార్టీ బుక్ చేశారు, కానీ హుకుం సింగ్ గారు కాదని సుందర్లాల్ గారు కార్యక్రమానికి అలాట్ చేశారు. హుకుం సింగ్ గారు ప్రొటెస్ట్ చేయడానికి రోడ్ షోని ఏర్పాటు చేశారు. హుకుం గారు, దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి. మీకు పర్మిషన్ లేదు. పర్మిషన్ లేదా? న్యాయంగా చెప్పాలంటే మీ సీఎం గారికి పర్మిషన్ లేదు. మీకు తెలిసే ఉంటుంది కదా, సీఎం గారిది బాబా గారిది కార్యక్రమం జరుగుతోంది. పోయినసారి జరిగిన ఉపద్రవం లాంటిది మరోసారి నేను రిపీట్ కానివ్వను, తెలిసిందా? కాబట్టి ప్లీజ్ కోఆపరేట్ చేయండి, లేదంటే మేము బలవంతం చేయాల్సి ఉంటుంది. మీరందరూ చూస్తున్నారుగా ఇలా ఎంత దౌర్జన్యంగా మన ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఖూనీ చేస్తున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? సీఎం సుందర్లాల్ గారికి మీ అందరినీ చూస్తుంటే భయం వేస్తోంది. ఆయనకు అర్థమైపోయింది జనాలు ఆయన్ని ఆయన కుర్చీ నుంచి లాగి పారేద్దాం అనుకుంటున్నారని. అందుకే బలాన్ని ఉపయోగించి మన ఆవేశాన్ని అణచాలని చూస్తున్నారు. కానీ మనం అలా జరగనిస్తామా? మనం భయపడతామా? ఇక్కడి నుంచి మనల్ని ఎవరైనా తప్పించగలరా? ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర వస్తువులు కూడా లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిస్సహాయులై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాలేజీల నుంచి డిగ్రీ తీసుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు దొరక్క దిక్కుతోచగా తిరుగుతున్నారు. ఇలాంటప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? బాబాతో కలిసి తైతక్కులాడుతున్నారు. కానీ హుకుం గారు, బాబాజీ మీకు సపోర్ట్ చేయకుండా సీఎం గారికి సపోర్ట్ చేస్తున్నారని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారనుకోవచ్చు. అరే, అసలు అతను బాబానా? బాబాకు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటైనా ఉందా? ఆ చెంచా టింకా గాడున్నాడుగా, వాడి ఆర్కెస్ట్రా పార్టీతో ఆ సుందర్లాల్ ని వేదిక మీద పిలిచి రాజకీయ ప్రయోజనాలు చేకూరుస్తున్నాడు. ఇలాంటి బాబాలు ముఖ్యమంత్రి కాస్త ఓవర్గా మాట్లాడట్లే. వర్తమాన ముఖ్యమంత్రి గారు కూడా ఇది టీవీలో చూస్తే కాస్త మనశ్శాంతి దొరుకుతుంది. మనం చెయ్యాలనుకున్న పని వీడు బాగా చేస్తున్నాడే. ఇవన్నీ కూడా కొంతవరకు బాగానే ఉంటాయి. ఇవి కూడా మరీ ఎక్కువ అయ్యాయంటే వెంటనే మనం దాన్ని కత్తిరించాల్సిందే.
సార్ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సార్ హలో, ఎక్కడున్నారు మీరు? సార్ మీరు చెప్పిన చోటే ఉన్నాం. అయితే నోట్ చేసుకోండి. బ్రిడ్జ్ దాటగానే మీకు ఎడం చేతి వైపున వీడు ఎక్కడి నుంచి వచ్చాడు రా? వాళ్ళు రాలేదు, నువ్వే పిలిచావు. చివరికి నువ్వు నీ బుద్ధి చూపించావు. మేము పోలీసు వాళ్ళమే. తెలుస్తోంది. మేము వెరిపప్పలేమే కావు. మీరు తప్పుగా అర్థం చేసు. హలో హలో, ఒక్క నిమిషం. Shit. పమ్మి, ఏమైంది పమ్మి? ఏమైంది? ఏంటి? నా రూమ్ లో నాకు చాలా భయం వేస్తుంది. ఇక్కడికి వచ్చేసావు కదా, ఇంకేం భయం లేదు. రా, నువ్వు నాతో పాటు నిద్రపో. రా మమ్మీ. అదెవరై ఉంటారు? నన్ను ఇలా చేస్తుంది ఎవరు? ఏడవకూడదు. రా పమ్మి, నాతో పాటు నిద్రపో. రా, ఇలా పడుకో. దా, పడుకో. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? పని ఉన్నప్పుడే మాయమైపోతారు. నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇక్కడ పడుకుంటున్నావా? బాబాజీ హారతి సమయంలో నిన్ను పిలవమన్నారు. అలాగా, నేను ఆయన్ని కలిసి వస్తాను. పమ్మి, నేను చెప్పే విషయం నమ్మడం నీకెంత కష్టమో నాకు తెలుసు. కానీ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవడమే మంచిది. ఈ భయం నిన్ను పూర్తిగా తినేసేలోగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు నాతో చెప్పిందేది నేను అస్సలు నమ్మను. మీకేం జరిగిందో నాకు తెలీదు. ఆయన నాకు భగవంతుడు. ఆయన ఎప్పటికీ నాకు కీడు చెయ్యరు. నీ నమ్మకం నిజమైతే బాగుండేది. కానీ ఒక్క విషయం చెప్తాను, ఈసారి ధైర్యం చేసి కళ్ళు తెరిచి నిజాన్ని చూసే ప్రయత్నం చెయ్యి.